ఏపీ టెట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు మన వీడియోలో ఏపీ టెట్ 2025 అప్లికేషన్‌ని ఆన్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలి? అంటే ఆల్రెడీ ఇంతకుముందు టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి? అసలు ఇప్పటి వరకు కూడా టెట్ ఎగ్జామ్ రాయకుండా ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని టెట్ అప్లికేషన్‌ని ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి అని దాని గురించి నెక్స్ట్ టెట్‌కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి టెట్ యొక్క నోటిఫికేషను నెక్స్ట్ అట్లాగే ప్రీవియస్ పేపర్సు షెడ్యూలు గైడ్లైన్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ నెక్స్ట్ టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ మొత్తం కోసం కూడా మీరు గూగుల్లో www.eduinfoforall.com అని చెప్పేసి టైప్ చేయగానే మీకు నా వెబ్సైట్ ఇలా కనబడుతుంది. మీకు ఈడియో ఇన్ఫో ఫర్ ఆల్ అని చెప్పేసి దీనిలో మీకు టెట్కి సంబంధించినటువంటి అన్ని రకాల డీటెయిల్స్ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉన్నాయి. టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ కావచ్చు, లేకపోతే టెట్కి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ షెడ్యూలు గైడ్లైన్స్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్స్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఈ యొక్క లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ అట్లాగే టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటుంది. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా టెట్ సైట్కి రీడైరెక్ట్ అవ్వచ్చు. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ టెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి సిఎస్సిలో కూడా మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా మనం చేయొచ్చు. ఇట్లా కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే దీంట్లో వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి రిజిస్టర్ హియర్ అని చెప్పేసి కనబడుతుంది. అంటే మొదటిసారిగా టెట్ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ అయిన వాళ్ళకి ఒక క్యాండిడేట్ ఐడి నెక్స్ట్ అట్లాగే యూజర్ ఐడి ప్రొవైడ్ చేయబడతాయి. వాటి రెండింటి సహాయంతో మనకి రైట్ కార్నర్లో ఇక్కడ ఉంది క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి. ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఇంతకుముందు ప్రీవియస్గా టెట్ ఎగ్జామ్కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్తో వాళ్ళు లాగిన్ అయ్యి టెట్ అప్లికేషన్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో ముందుగా మనం కొత్తగా రాయబోతున్నటువంటి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఎలా కంప్లీట్ చేయాలనే విషయం గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా స్క్రీన్ మీద కనపడుతుంది న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి. ఒకవేళ ఆల్రెడీ ఇంతకుముందు రిజిస్టర్ అయిన వాళ్ళు వారి యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు వాళ్ళకి వచ్చినటువంటి క్యాండిడేట్ ఐడి అవి చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ రిజిస్టర్ అని చెప్పేసి దాంతో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ ఇంతకుముందు రిజిస్టర్ అయిన వాళ్ళు వాళ్ళకు సంబంధించినటువంటి క్యాండిడేట్ ఐడి కానీ లేకపోతే పాస్వర్డ్ కానీ మర్చిపోతే దాన్ని కూడా వాళ్ళు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద ప్రెస్ చేసి మీరు ఇన్ కేస్ మీ యొక్క పాస్వర్డ్ని కనుక మర్చిపోతే ఇక్కడ మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది. ఈ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని నెక్స్ట్ అట్లాగే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ సమయంలో మీరు ఇచ్చినటువంటి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ద్వారా మీరు మర్చిపోయినటువంటి టెట్ పాస్వర్డ్ని మీరు మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవచ్చు. లేదా ఒకవేళ మీరు కనుక మీ యొక్క క్యాండిడేట్ ఐడిని కనుక మర్చిపోతే నో యువర్ యూజర్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ నో యువర్ యూజర్ ఐడి అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీ యొక్క క్యాండిడేట్ ఐడిని ఎవరైతే క్యాండిడేట్ ఐడిని మర్చిపోయారో వాళ్ళు, అంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి క్యాండిడేట్ ఐడిని మర్చిపోయినా సరే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ లాగిన్ మీద బై మిస్టేక్ ప్రెస్ చేసిన వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అయితే ఇక్కడ ఉన్నటువంటి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ దీని మీద ప్రెస్ చేసి ఇక్కడ వారి యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించి అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్ తన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి.
సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడికి వచ్చేసరికి మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించి. ఈ ఇన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని చెక్ బాక్స్ని కూడా మనం టిక్ మార్క్ చేయాలి. టిక్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ పక్కనే ప్రొసీడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో కన్సర్న్ క్యాండిడేట్ తన యొక్క పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా మనకి మ్యాండటరీ ఫీల్డ్స్, అందుకనే మనకి రెడ్ మార్క్ ఇక్కడ పెట్టడం జరిగింది. కన్సర్న్ క్యాండిడేట్ తన యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఈ రిజిస్టర్ మొబైల్ నెంబర్ని దీనికి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ మొత్తం కూడా ఈ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది కాబట్టి ఎక్కువగా వాడుకలో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫుల్ నేమ్, క్యాండిడేట్ యొక్క ఫుల్ నేమ్ 10th క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్న విధంగా క్యాండిడేట్ తన యొక్క నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్, మేలు ఫిమేలు ట్రాన్స్జెండర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ క్యాస్ట్, ఇక్కడ క్యాస్ట్కి మనకి డ్రాప్ డౌన్ బాక్స్ ఇచ్చారు. దానిలో కన్సర్న్ క్యాస్ట్ వారి యొక్క ఈ సింబల్ మీద ప్రెస్ చేస్తే రైట్ సైడ్ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బాక్స్ సింబల్ మీద ప్రెస్ చేస్తే మనకి క్యాస్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఆ క్యాస్ట్లోనే మళ్ళీ మనకి సబ్ క్యాస్ట్ కూడా ఉంది. ఇక్కడ సేమ్ క్యాస్ట్, ఇక్కడ బీసీనో లేకపోతే ఆ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ముందు ఇక్కడ ఏదైనా ఒక క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే బీసీఏలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లు అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. దీనిలో వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎవరైనా సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్ టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే వాళ్ళు ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ యొక్క సర్వీస్ లెంగ్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్వీస్ లెంగ్త్ అంటే ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేయడం జరిగిందో ఆ ఇయర్ పీరియడ్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు మాత్రమే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత ఆర్ యు ఇన్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఏపీఆర్ఎస్, టీడబ్ల్యూఎస్, ఎస్డబ్ల్యూఎస్ అంటే ఈ టెట్ అప్లై చేస్తున్నటువంటి కన్సర్న్ క్యాండిడేట్ గవర్నమెంట్కి చెందినటువంటి ఏదైనా స్కూల్లో టీచర్గా ఉన్నారా అని, గవర్నమెంట్ స్కూల్తో కావచ్చు, రెసిడెన్షియల్ కావచ్చు, ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్, వీటిలో ఎవరైనా ఉంటే కనుక ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము, నో అయితే నో సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి కన్సర్న్డ్ ఎంప్లాయీ ఏ మేనేజ్మెంట్లో ఎంప్లాయీగా ఉన్నారో ఆ మేనేజ్మెంట్ అడుగుతుంది. దీంట్లో మనకి గవర్నమెంట్, లోకల్ బాడీసా, ఆశ్రమ్ స్కూల్సా, ఎంజీబీనా, ఏపీ మోడల్ స్కూల్సా, ఏపీ రెసిడెన్షియలా, డిఫరెంట్లీ ఏబుల్డా, జూనియర్ వెల్ఫేర్, ఇట్లా కొన్ని కేటగిరీలు వస్తాయన్నమాట. వాటిలో ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్యాండిడేట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. దీంట్లో డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ఎస్ అని, ఒకవేళ నో అని కనుక ఇస్తే అక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకుంటే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మన ఏపీని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిస్టిక్, మండలాలు వస్తాయి. కానీ అదర్ దాన్ ఏపీ కాబట్టి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అయితే తెలంగాణలో ఏ జిల్లా, ఏ మండల్ అలా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏపీ అనుకు ఎస్ సెలెక్ట్ చేసుకుంటాం మనము. డిస్టిక్, దీనిలో మనకి ఇంతకుముందు ఉన్నటువంటి పాత జిల్లాలే ఉన్నాయి, మనకి పాత డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మండల డ్రాప్ డౌన్ బాక్స్ ఉన్నాయి, దానిలో మండలం సెలెక్ట్ చేసుకుంటాము, విలేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ విలేజ్ యొక్క పిన్ కోడ్, నెక్స్ట్ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి. ల్యాండ్ మార్క్, మన అడ్రస్కి సంబంధించి ల్యాండ్ మార్కు. నెక్స్ట్ కన్సర్న్డ్ క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఇవి ఎంటర్ చేసిన తర్వాత ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్ట్ అని చెప్పేసి మనం యాక్సెప్ట్ చేస్తూ ఉన్నటువంటి చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకుని జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ఇందాక దీనిలో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయిన, అది వచ్చేసరికి ఫిజికల్లీ ఏబుల్డ్ అంటే పిహెచ్ పర్సన్స్కి సంబంధించి కూడా ఆప్షన్ ఉంది మనకి. ఎక్స్ సర్వీస్ మెన్ తర్వాత ఇది స్కిప్ అయింది బై మిస్టేక్. ఇక్కడ
అప్లై చేసేటువంటి క్యాండిడేట్ ఫిజికల్లీ డిజేబిలిటీ క్యాండిడేట్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. దానికి సంబంధించినటువంటి డిజేబిలిటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనల్ని అడుగుతుంది. దానిలో పిహెచ్ డీటెయిల్స్లో ఇక్కడ 4 ఉన్నాయి. విజువల్లీ ఇంపైర్డా, హీరింగ్ ఇంపైర్డా, ఆర్థోపెడికల్లీనా, లేకపోతే మెంటల్ డిజేబిలిటీనా, మల్టిపుల్ డిజేబిలిటీనా. వీటిలో కన్సర్న్డ్ పర్సన్ సంబంధించినటువంటి డిజేబిలిటీ ఏదైతే ఉందో అది ఆ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని చెప్పేసి ఉంది. సెలెక్ట్ అంటే ఆ డిజేబిలిటీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ అనమాట. ఆ పిహెచ్ పర్సంటేజ్ ఎంతో కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్. సో డిజేబిలిటీ పర్సన్ ఎస్పెషల్లీ బ్లైండ్ లేకపోతే కొన్ని కేటగిరీగా వాళ్ళకి స్క్రైబ్ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి ఏమన్నా స్క్రైబ్ కనుక అవసరమైతే ఎస్ సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే నో సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసరికి ఇది ఎస్ అయితేనే, లేకపోతే నో అయితే పిహెచ్ నో సెలెక్ట్ చేసుకుంటాము. డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తాము. జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద జనరేట్ ఓటీపీ మీద మనం క్లిక్ చేయగానే ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి అంటుంది. మన మొబైల్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఆ తర్వాత మనం సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చిన ఓటీపీని మనం ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్కి సంబంధించి మన పేరు, నెక్స్ట్ అట్లాగే మనకు ఒక యూజర్ ఐడి, నెక్స్ట్ పాస్వర్డ్ని మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పంపించినట్టు మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే దీంతో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు మనం ఇక్కడే క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది. దీని మీద మనం ప్రెస్ చేసి డైరెక్ట్గా ఇప్పుడు మనం అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళొచ్చు. క్లిక్ హియర్ టు లాగిన్ అనే దాని మీద ప్రెస్ చేయగానే మనం నెక్స్ట్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఈ పేజ్కి రీడైరెక్ట్ అవుతాము. ఇందులో సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయగానే ఇందులో వచ్చేసరికి వన్ టైం రిజిస్ట్రేషను, టెట్ అప్లికేషన్ ఫాము, ప్రింట్ టెట్ అప్లికేషన్, నెక్స్ట్ టెట్ పేమెంట్ ఇన్వాయిస్. ఈ రెండు కూడా అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత టెట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి, పేమెంట్ ఇన్వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ఈ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పేసి మనం ఇంతకుముందు రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా అన్ని డిస్ప్లే అవుతాయి. మన యొక్క ఆధార్ నెంబరు, నెక్స్ట్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మన పర్టికులర్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రొఫైల్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మన యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో ఏమైనా ఎడిట్ చేయాల్సి వస్తే మనం ఇక్కడ ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఆ ఎడిట్ మీద మనం ప్రెస్ చేసి మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదా మనం ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక సేవ్ అండ్ కంటిన్యూ సేవ్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో పేజీలోకి మనం రీడైరెక్ట్ అవ్వచ్చు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఫోటో, నెక్స్ట్ అట్లాగే సిగ్నేచర్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకి. అదొకసారి చూద్దాం. క్యాండిడేట్ యొక్క ఫోటో విడ్త్ వచ్చేసరికి 3.5 సెంటీమీటర్స్ అని, అట్లాగే నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క ఫోటో హైట్ వచ్చేసరికి 4.45 సెంటీమీటర్స్ ఉండాలని, నెక్స్ట్ సేమ్ అదర్ ఫోటో కింద కన్సర్న్ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ వచ్చేసరికి 1.5 సెంటీమీటర్స్. అంటే మీరు ముందుగానే మీ యొక్క ఫోటోని తీసుకొని నెక్స్ట్ దాని కింద సైన్ చేసి దాన్ని స్కాన్ చేసి నెక్స్ట్ దాన్ని జేపీజే ఫార్మేట్లోకి మార్చుకొని నెక్స్ట్ దాని యొక్క సైజ్ వచ్చేసరికి 150 కేబీకి మించి ఉండకూడదు. ఈ యొక్క మెజర్మెంట్స్ ప్రకారము మీ యొక్క ఫోటోని ఆల్రెడీ ఫోల్డర్లో సేవ్ చేసుకుని ఉంటే అప్లోడ్ చేసుకోవడం తేలిక అవుతుంది. విడ్త్ ఏమో 3.5, హైట్ వచ్చేసరికి 4.45, సిగ్నేచర్ వచ్చేసరికి 1.5, నెక్స్ట్ అట్లాగే దీని యొక్క సైజ్ వచ్చేసరికి మనకి 150 KB. కింద దీన్ని ఫోటోని అప్లోడ్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే చూస్ ఫైల్ అని చెప్పేసి ఉంది.
ఈ చూస్ ఫైల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మన యొక్క ఫోటోని సిగ్నేచర్ని ముందు మనం అప్లోడ్ చేసి నెక్స్ట్ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన పేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ దీని మీద ప్రెస్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనం సెకండ్ అయినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ దీంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇందులో రెగ్యులరా ప్రైవేటా అని చెప్పేసి జరుగుతుంది. దీనికి డెఫినేషన్ కూడా ఇచ్చారు మనకి. రెగ్యులర్ అంటే ఏమిటి, ప్రైవేట్ అంటే ఏమిటి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీలో 7 సంవత్సరాల పాటు రెగ్యులర్గా చదివిన వాళ్ళని రెగ్యులర్ అని చెప్పేసి, అట్లా కాకుండా దానికి ప్రైవేట్ అనేది కూడా ఇక్కడ మనకి డెఫినేషన్ ఇచ్చారు. అది చూసుకొని చక్కగా రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీలో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి 10th క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు మనం చదివినటువంటి మన యొక్క డిస్టిక్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో. కాబట్టి ముందు ఫస్ట్ 10th క్లాస్ నుంచి మనం వెళ్తే ఆటోమేటిక్గా మన యొక్క అన్ని జిల్లాలని, అంటే అన్ని జిల్లాలో అంటే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ జిల్లాలో చదివాం అట్లన్నింటిని కూడా మనం ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ డిస్టిక్ని ఎంటర్ చేసిన తర్వాత 7 years దాటిన తర్వాత మనకి మన యొక్క లోకల్ డిస్టిక్ ఆటోమేటిక్గా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. మనం మన యొక్క లోకల్ డిస్టిక్ ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యావ్ యూ స్టడీడ్ ఎస్ఎస్సి. ఖచ్చితంగా అందరం ఎస్ఎస్సి కంప్లీట్ చేస్తారు కాబట్టి ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్ఎస్సిలో ఉన్నటువంటి బోర్డు, స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మీడియము, 10th క్లాస్ ఏ మీడియంలో చదివారో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ 10th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో 10th పాస్ అవ్వడం జరిగిందో ఆ యొక్క ఇయర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి హాల్ టికెట్ నెంబర్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబరు. నెక్స్ట్ 600కి మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అది కూడా మనకి క్లియర్గా చెప్తున్నారు. ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ అంటే 6 సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ పర్సంటేజ్ అనేది వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే దీంట్లో ఎవరైనా ఈ బోర్డులో ఓపెన్ 10th చదివిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఏపీ ఓఎస్ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ ఓపెన్ స్కూల్స్ అనమాట, అది ఓపెన్ 10th వాళ్ళకి మాత్రమే అది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇంటర్మీడియట్లో మీరు తీసుకున్నటువంటి కోర్సు ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ అని సెలెక్ట్ బోర్డు. ఇంటర్మీడియట్లో మీ యొక్క బోర్డు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్ చదివిన వాళ్ళైతే ఏపీ ఓఎస్ఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ మీడియం, ఇంటర్మీడియట్లో మీ యొక్క మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్, మీకు ఇంటర్మీడియట్లో సెకండ్ లాంగ్వేజ్ ఏంటో సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఇంటర్మీడియట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఇంటర్మీడియట్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబరు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో 1000కి మీకు 2 years మీద వచ్చినటువంటి మార్క్స్, ఆ మార్క్స్ యొక్క పర్సంటేజ్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి గ్రూప్ సబ్జెక్టులు, ఇంటర్మీడియట్లో మీ యొక్క గ్రూప్ సబ్జెక్టులు ఎంపీసీ అయితే ఆ గ్రూప్ సబ్జెక్టులు ఏమి, మిగతాది గ్రూపులు ఎంపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఇలా ఉంటాయి కదా, ఆ గ్రూప్ సబ్జెక్టులు. 4th సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు ఉంటే పెడతారు. నెక్స్ట్ తర్వాత హ్యావ్ యూ స్టడీడ్ డిగ్రీ, ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అయితే నో. ఎస్ అని పెడితే డిగ్రీకి సంబంధించి మరి డిగ్రీలో ఇక్కడ కోర్సులు ఇచ్చారు. ఆ కోర్సులు ఏంటనేది బీఏనా, బీకామా, లేకపోతే ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మీరు చదివినటువంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్టులు వచ్చేసరికి డిగ్రీలో మీ యొక్క గ్రూప్ సబ్జెక్ట్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం వచ్చేసరికి ఏ మీడియం అయితే మీడియం సెలెక్ట్ చేసుకుంటారు. డిగ్రీలో మీ యొక్క సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత డిగ్రీలో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి డిగ్రీలో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఆ మార్క్స్ని ఎంటర్ చేస్తాము. తర్వాత పీజీ కనుక మీరు కంప్లీట్ చేస్తుంటే హ్యావ్ యూ స్టడీడ్ పీజీ, ఎస్ సెలెక్ట్ చేసుకుంటాము. దాంట్లోనే నెక్స్ట్ పీజీల కోర్సులో ఏ పీజీని మీరు పీజీ సెలెక్ట్ చేసుకోవాలి కోర్సులో.
నెక్స్ట్ యూనివర్సిటీ, సేమ్ సబ్జెక్టు, ఇయర్ ఆఫ్ పాసింగు, పీజీలో మీకు వచ్చినటువంటి మార్క్సు, పీజీ హాల్ టికెట్ నెంబరు, నెక్స్ట్ సెలెక్ట్ మీడియము. మీరు ఏ మీడియంలో అయితే పాస్ అవ్వడం జరిగిందో ఆ యొక్క మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు కనుక ఇంకొక పీజీ కనుక ఉండుంటే కనుక ప్లస్ పీజీ సెలెక్ట్ చేసుకుంటాం. అట్లాగే కొంతమందికి డబుల్ డిగ్రీ ఉంటే కనుక ప్లస్ యూజీ సెలెక్ట్ చేసుకుంటాం. ఇంకొక పీజీ ఉంటే ప్లస్ పీజీ సెలెక్ట్ చేసుకొని ఆ ఇంకొక పీజీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్. మీరు కనుక ఏపీ టెట్ కనుక ఇంతకుముందు రాసుంటే ఎస్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ సెలెక్ట్ చేసుకుంటే అందులో టెట్ టైప్ అని చెప్పేసి టెట్ టైప్లో ఏపీ టెట్ అంటే మన స్టేట్ కండక్ట్ చేసేదాన్ని ఏపీ టెట్ అంటాము. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేదాన్ని సి టెట్ అంటాము. మీరు ఏ టెట్ అయితే రాశారో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఏపీ టెట్ అని మీరు రాసున్న వాళ్ళు ఏపీ టెట్ సెలెక్ట్ చేసుకొని అంతకుముందు మీరు రాసినటువంటి టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ పేపర్, ఇందులో పేపర్స్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి ఆ పేపర్ యొక్క పేరు, మీరు టెట్ పాస్ అయినటువంటి సంవత్సరము, మార్క్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. మీరు టెట్ కనుక మోర్ దెన్ వన్ టైం కనుక రాసుంటే కనుక ఇంకొకసారి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకోసారి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఏపీ టెట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ హాల్ టికెట్ నెంబరు ఇది ఇవ్వగానే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ వస్తాయి. అలా కాకుండా మీరు సీటెట్ కనుక సెలెక్ట్ చేసుకుంటే సీటెట్ యొక్క అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టెట్ రాస్తుంటే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ పేపర్ డిస్ప్లే అవుతాయి. వీటిలో మీరు ఏ పేపర్ రాస్తారో ఆ పేపర్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగు, మీకు సీటెట్లో వచ్చిన మార్క్స్ ఎంటర్ చేయాలి. ఏపీ టెట్ మోర్ దెన్ 1 రాసుంటే కనుక ఏపీ టెట్ సెలెక్ట్ చేసుకుని ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో బీఎడ్కి సంబంధించినటువంటి బీఎడ్ కానీ బీఎడ్ వాళ్ళైతే బీఎడ్, డిఎడ్ వాళ్ళైతే డిఎడ్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ యూనివర్సిటీలో ఆ బీఎడ్ కానీ డిఎడ్ కానీ చేశారు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటారు. బీఎడ్లో మీ యొక్క మీడియము, నెక్స్ట్ మెథడాలజీ సబ్జెక్ట్ 1, మెథడాలజీ సబ్జెక్ట్ 2, ఇయర్ ఆఫ్ పాసింగు, బీఎడ్లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి సరి చూసుకొని సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. సేవ్ అండ్ కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మనకి సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అని చెప్పేసి ఇలా కనబడుతుంది. ఇప్పుడు సేవ్ అనే దాని మీద మనం ప్రెస్ చేయాలి. మన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని అందుట్లో ఉన్న మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మళ్ళీ ఎడిట్ చేస్తాము. అన్నీ కరెక్ట్గా కనుక ఉంటే ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఆ తర్వాత నుంచి మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని కరెక్ట్ అని చెప్పేసి చెక్ బాక్స్ ఒకటి చూపిస్తుంది. వాటిలో మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ వెరిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు సంబంధించినటువంటి స్కూలింగ్ డీటెయిల్స్, నెక్స్ట్ 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్, మిగతా ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో కూడా వెరిఫై కరెక్ట్ అని చెప్పేసి మనకు చెక్ బాక్స్లు వస్తాయి. అట్లన్నిటిని కూడా మనం చూసుకొని ఫైనల్గా అన్నిటిని కూడా వెరిఫై చేసుకొని అవి కరెక్ట్గా ఉంటే ఈ చెక్ బాక్స్లు మనం టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ని బట్టి మనం టెట్ ఏ పేపర్స్ రాయడానికి ఎలిజిబుల్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము లాంగ్వేజ్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంగ్లీషు, నెక్స్ట్ అట్లాగే సెకండ్ మెథడాలజీ పేపర్ 2A సంబంధించి సోషల్ స్టడీస్ వీటికి రాయడానికి ఎలిజిబుల్ అని చెప్పేసి చూపించడం జరిగింది. నెక్స్ట్ ఇవి కూడా కరెక్ట్ అని చెప్పేసి వెరిఫై కరెక్ట్ అని చెప్పేసి వీటిని కన్ఫర్మ్ చేయడానికి కింద కన్ఫర్మ్ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి డీటెయిల్స్ ఫర్నిష్డ్ ఇన్ ద అప్లికేషన్ ఆర్ ఫైనల్ సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్ విల్ నాట్ బీ ఎంటర్టైనింగ్ ద రాంగ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకసారి కనుక మనం ఇక్కడ కన్ఫర్మ్ చేసి సేవ్ చేస్తే మళ్ళీ దీనిలో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి. సో కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అనుకున్న తర్వాత మాత్రమే మనం సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. దీంతో మనకి సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని చెప్పేసి ఇక్కడ స్క్రీన్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం టెట్ అప్లికేషన్ ఫామ్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఇక పేపర్ డీటెయిల్స్ అని చెప్పేసి చూస్ పేపర్ అని చెప్పేసి మనకి ఇక్కడ లాంగ్వేజ్ 1,
నెక్స్ట్ లాంగ్వేజ్ అని చెప్పేసి మనం ఏవైతే ఎలిజిబుల్ పేపర్స్ ఉన్నాయో ఆ యొక్క 2 పేపర్స్ని కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో వీటిలో ఇప్పుడు మనం టెట్ వేటికి సంబంధించి రాయాలనుకుంటున్నామో వాటిని మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి మీడియం కూడా మనల్ని అడుగుతుంది. ఆ మీడియం కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇక్కడ కూడా లాంగ్వేజ్ ఏ మీడియంలో మీరు రాయాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ మీడియము. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ మొత్తము కూడా ప్రిఫరెన్స్ ఆర్డర్లో మనకి 5 ఎగ్జామ్ సెంటర్స్కి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫస్ట్ మన నేటివ్ డిస్టిక్లో ఉన్నటువంటి నేటివ్ డిస్టిక్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు దగ్గరలో ఉన్నటువంటి డిస్టిక్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము. అట్లా 5 డిస్టిక్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా కరెక్టే అని చెప్పేసి నెక్స్ట్ పేపర్స్ కూడా మనం ఇచ్చినటువంటి మెథడాలజీ అంటే మీడియంలోనే రాయడానికి మనం ఓకే చేస్తున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి చెక్ బాక్సులు 2 ఉన్నాయి. వాటిని రెండింటిని కూడా మనం సెలెక్ట్ చేసుకుని జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ జనరేట్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ ఓటీపీ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ అని చెప్పేసి మన మొబైల్ నెంబర్కి చూపిస్తుంది. ఓటీపీ పంపించాలని చెప్పేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. దీని మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆర్ యూ షూర్ యూ హ్యావ్ సెలెక్టెడ్ 1 పేపర్ అని చెప్పేసి మనం ఎన్ని పేపర్లు అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఈచ్ పేపర్కి వచ్చేసరికి 1000 రూపీస్ ఆ అమౌంట్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఆ తర్వాత అది చూసుకొని మనం ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి మనకి పేమెంట్ ఆప్షన్ అనేది మనకి 3 రకాలుగా అందుబాటులో ఉంది. ఒకటి వచ్చేసరికేమో కార్డ్స్ డెబిట్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికేమో నెట్ బ్యాంకింగ్ దీంతో మనం పేమెంట్ చేయొచ్చు. తర్వాత యూపీఐ పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క బ్యాంక్ లిస్ట్ వస్తుంది. వీటిలో బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పే నౌ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. పే నౌ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మనం పేమెంట్ చేసేసిన తర్వాత మన యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ ఒక డిస్ప్లే ఇలా రావడం జరుగుతుంది. దీంట్లో మన యొక్క క్యాండిడేట్ ఐడి, మన యొక్క పేరు, ట్రాన్సాక్షన్ ఐడి, నెక్స్ట్ సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి, మనం పే చేసినటువంటి అమౌంట్, పే డేటు, నెక్స్ట్ స్టేటస్ కనబడుతుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ యారో ఉంది. ఈ డౌన్లోడ్ యారో మీద ప్రెస్ చేసి మన యొక్క ఈ పేమెంట్ యొక్క రిసిప్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం సబ్మిట్ చేసినటువంటి టెట్ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ మనకి ప్రింట్ టెట్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంది. ఈ ప్రింట్ టెట్ అప్లికేషన్ ఫామ్ మీద ప్రెస్ చేసి మనం ఇప్పుడు సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క టెట్ అప్లికేషన్ ఫామ్ని పీడిఎఫ్లో మనం ప్రింట్ తీసుకోవచ్చు. లేకపోతే సేవ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ద్వారా మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ మనం చేసినటువంటి పేమెంట్ తాలూకా పేమెంట్ యొక్క ఇన్వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ టెట్ పేమెంట్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేసి మనం పేమెంట్ యొక్క ఇన్వాయిస్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ప్రింట్ టెట్ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, పేమెంట్ ఇన్వాయిస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి 1 టైం రిజిస్ట్రేషన్ మనం చూసుకోవాలన్నా దీని మీద క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే టెట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మన డీటెయిల్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవడానికి టెట్ అప్లికేషన్ ఫామ్ మీద ప్రెస్ చేసి మనం మన డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిసెంబర్లో జరగబోయేటటువంటి ఏపీ టెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని మనం ఆన్లైన్లో ఇలా సబ్మిట్ చేయొచ్చు. ఈ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషను, నెక్స్ట్ షెడ్యూలు, నెక్స్ట్ గైడ్లైన్సు, నెక్స్ట్ అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి మెటీరియల్స్, ఇంతకుముందు జరిగినటువంటి టెట్ యొక్క ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నా యొక్క వెబ్సైట్లో ఉంటాయి. ఆ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి టెట్ యొక్క మెటీరియల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.